మనమందరము లెంట్ 40 దినములు శిలువ ధ్యానములను గురించి గడిచిన 20 రోజుల నుండి మనం శిలువను గురించిన వార్తను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ శిలువలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు దాగబడి ఉన్నాయి. ఈ శిలువ ప్రసంగాలలో అనేకమైన మర్మాలు దాగబడి ఉన్నాయి. అనేకమైన నూతన విధానాలు ఉన్నాయి, నూతన దృక్పథాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటి మీ ముందుకు తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్న ప్రయత్నమే ఈ యొక్క సందేశముల విశదీకరణ. అనేక సందేశాలు మీ ముందుకు తీసుకుని రాబడుతూ ఉన్నాయి. బిడలారా, వాక్యము మన దగ్గరకు వచ్చినప్పుడు మనం శ్రద్ధతో దానిని స్వీకరించి, గ్రహించి, దానిని ఆపాదించుకొని అనుసరించాలి. వాక్యము అర్థమైతే దాని యొక్క అర్థము, దాని సారము మన కుటుంబంలోకి వస్తుంది. అది అర్థం కాకపోతే అది సింపుల్గా వ్యర్థమైపోతుంది. మా కాలేజీలో ఒక సార్ అడిగాడు, వాట్ అబౌట్ యూ అని అడిగాడు. జస్ట్ ఒక ప్రీచింగ్ అయిపోయింది ఒక అబ్బాయిది. ఆ ప్రీచింగ్ అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి, వాళ్ళు అనలైజ్ చేసిన విశ్లేషణ నుంచి దానిలో ఉన్న ఫ్లాస్, బూను, బెయిన్ రెండు చెప్తున్నారు. మంచి చెడులు రెండు చెప్తున్నారు. నన్ను అడిగాడు, అయ్యా నువ్వేం చెప్తావు? నేను అడిగాను, ఏ ప్రీచింగ్ జస్ట్ వితౌట్ రీచింగ్ ఏ పర్సన్ ఇట్స్ సింప్లీ వేస్టింగ్ ద టైం అన్నాను. ఒక ప్రసంగం అనేది మానవుని హృదయమును తాకలేకపోతే అది సింపుల్గా టైము వేస్ట్ చేయటమే. మీరు వేస్ట్ చేయటమే, నేను వేస్ట్ చేయటమే. కనుక మాట్లాడేది ఊరక కాదండి, గ్రహించాలి. లేఖనములు చెబుతున్నప్పుడు గ్రహించాలి. దానిని తెలుసుకోవడానికి కొంచెం సిద్ధపాటు కావాలి. కనుక కొంచెం చక్కగా కూర్చుందాం, భయభక్తులతో వినడానికి ప్రయత్నం చేద్దాం. కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒకరోజు ఒక తల్లి ఒక దైవజనుని దగ్గరకు వచ్చి బోరున ఏడుస్తూ ఉంది. ఆమె దుఃఖానికి అద్దు లేదు, బోరున ఏడుస్తుంది. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా నాకు 2 కుమారులు, ఇద్దరికి వివాహాలు చేశాను, ఇద్దరికి పెళ్లిళ్ళు చేశాను. మొదటి వాడుకు తాగుబోతుగా అయిపోయాడని వాడి కోసం నేను కొన్నాళ్ళు కన్నీరు కార్చాను. వాడు తాగుతున్నాడు కానీ ఇప్పుడు 4 రూపాయలు సంపాదించుకొని ప్రశాంతంగా ఉంటున్నాడు. రెండో వాడు అదే జీవితంలో మరలా అలవాటు పడిపోయి వాడు బాగలేని పరిస్థితుల్లో నేను వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి బతికించుకున్నా కూడా వాడికి అది ఒంట పట్టకుండా, వాడికి అది ఒళ్ళు తెలియకుండా మరలా తాగి వేధిస్తున్న సమయంలో నేను దేవుని మందిరంలో ప్రార్థన చేశానయ్యా. మొదటి కొడుకు అలాగే ఉన్నా కూడా రెండవ కొడుకు మందిరానికి రావాలని ఆశ పుట్టింది. వాడు మారాడు, వాడు మందిరానికి వచ్చాడు, బాగుపడ్డాడు, రక్షణ తీసుకున్నాడు. అమ్మ అంతా సంతోషమే కదా, మరి ఎందుకు ఏడుస్తున్నావు? లేదయ్యా, ఆ రక్షణ తీసుకున్న ఆ బిడ్డ గడిచిన 2 నెలల నుండి మరలా వెనుతిరిగి లోకంలోకి వెళ్ళిపోయి, లోకానుసారమైన సాంగత్యంలోనికి మరలా పడిపోయి, వెనక్కి వెళ్ళిపోయి నన్ను, తన భార్యని, తన బిడ్డలను అన్నం నీళ్లు లేకుండా వేధిస్తున్నాడు 2 నెలల నుండి. మా ఇంట్లో మేమున్న రోజు ఒకటి కూడా లేదు ప్రశాంతముగా. మా ఇంట్లో మేము నిద్రపోయిన రోజు ఒకటి కూడా లేదు ప్రశాంతంగా. మా ఇంట్లో మేము ఉండాలంటే మాకు భయం వేస్తుంది. వాడు రక్షించబడ్డాడే అనుకున్నాం, మందిరానికి వచ్చాడే అనుకున్నాం, బాగుపడ్డాడులే అనుకున్నాం, రక్షణ తీసుకున్నాడులే అనుకున్నాం, ఇక మా జీవితం సంతోషంగా ఉంటుంది కదా అనుకున్నాం. కానీ సాతానుడు మరలా వాడిలో ప్రవేశించి వాడిని పట్టుకొని వెనక్కి లాక్కొని వెళ్ళి వదిలిపెట్టవేయబడిన శోధన. వాడు ఎక్కడికి వెళ్తే మేము అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. వాడు తాగి ఎక్కడ పడిపోతే అక్కడికి మేము వెళ్ళాల్సి వస్తుంది. వాడు త్రాగి ఎవరి ఇంటికి వెళితే వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాల్సి వస్తుంది. వాడు ఏ మెట్టు తొక్కితే ఆ మెట్టు మేము తొక్కాల్సి వస్తుంది. స్టేషన్లకు వెళ్ళాం, అనేక గొడవలకు వెళ్ళాం, శత్రువులుగా మార్చుకున్నాం. సమాజంలో పేరు పోయింది, ప్రఖ్యాతి పోయింది. సమాజంలో మాకున్న గౌరవం, విలువ సమస్తము కూడా
తీసి పడేశాడయ్యా. బ్రతకటానికి కూడా ఆశ లేని జీవితంగా మారిపోయింది. ఏం చేయమంటావని దైవజనుడి దగ్గరికి ఒక తల్లి వచ్చి వ్యాకులు పడుతూ ఉంటే దైవజనుడు, అమ్మా, నశించిపోతున్న దానిని రక్షించడానికే దేవుడి లోకానికి వచ్చాడు, ప్రార్థన చేద్దాం. గ్రహించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి పరిస్థితులలో క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడిని, క్రైస్తవురాలిని మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే దేవునితో సంబంధము కలిగి ఉంటూ దైవ కార్యాలలో పాలుపంపులు పొందుకుంటూ దేవునితో సత్సంబంధములో ఉన్నట్టు పైకి నటించుచు లోపల దేవునిని, దైవ కార్యములు లేనివారుగా కనపడుతున్నారు అనేకులు. నేటి సమాజంలోనే కాదు, ఆనాటి సమాజంలో కూడా, పూర్వీకులు జీవించుచున్న రోజుల్లో కూడా స్వయాన యేసుక్రీస్తు ప్రభువారితోనే 3.5 సంవత్సరములు నడిచి 3.5 సంవత్సరములు జీవించి ఒకడు యేసుకు స్థానం ఇవ్వకుండా సాతానుకు స్థానం ఇచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి హృదయంలోనికి సాతానుడు ప్రవేశించాడు. సాతానుడు ప్రవేశించాడంటే కారణం, వాడు సాతానుడికి చోటు ఇచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? ఇస్కరియోతు యూదా. జూదా ద ఇస్కరియోత్ అంటారు. ఈ ఇస్కరియోతు యూదా గురించి కొన్ని మూల పాఠములు, మర్మములు నేటి దినములో మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం రండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద బైబుల్ గ్రంథాలు మీ దగ్గర ఉన్నట్లయితే, లెట్స్ టర్న్ అవర్ అటెన్షన్ టు ద గాస్పెల్ అకార్డింగ్ టు ద లూక్ చాప్టర్ 22 verses 3 to 6. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 3వ వచనము నుంచి 6వ వచన భాగం వరకు. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో ఎవరు ప్రవేశించారంట? సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 రకాలైన బిడ్డల గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఒకటి ప్రధాన యాజకులతోనూ, రెండవది అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. చాలండి. ఇక్కడ మనకి ఇస్కరియోతు యూదా కనపడుతున్నాడు. ఇతను 12 మంది శిష్యులలో ఒకడు. ఈ యోధాకి దేవుడు ఒక ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. అది ఏ ఉద్యోగం అంటే డబ్బు సంచి. కానుకలు మోయటం, కానుకలు ఖర్చు పెట్టడం, కానుకలు లెక్క పెట్టడం ఈ ఇస్కరియోతు యూదాకి అనుగ్రహించిన ఉద్యోగం. మరి మనవాడు ఎలాగూ ఉద్యోగాన్ని నిర్వర్తించాడో తెలియదు, కానీ డబ్బుల దగ్గర ఎటువంటి గొడవలు లేవు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో డబ్బుల దగ్గర ఎటువంటి గొడవలు మనం చూడం. హీ వాజ్ ద క్యాపబుల్ ఎనఫ్ టు మెయింటైన్ ద అకౌంట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్. అతను చేసిన ప్రతి పనికి కూడా, అతను నిర్వర్తించిన ఆ యొక్క కార్యము సమర్థవంతమైనది. ఒక్క షెకెలు విషయంలో తప్ప మరి ఎక్కడా కూడా డబ్బు దగ్గర ఎటువంటి తారతమ్యాలు మనం చూడం బైబిల్లో. రోమా ప్రభుత్వానికి పన్ను చెల్లించే విషయంలో తప్ప మరి ఎక్కడ మనీ షార్టేజ్ మనకు కనపడదు. హీ వాజ్ క్యాపబుల్ ఎనఫ్ టు మెయింటైన్. హీ మెయింటైన్ వెరీ వెల్. అతను చాలా సమర్థవంతంగా ధనమును ప్రతిదానికి ఉపయోగించాడు. ఇంతటి జ్ఞానం కలిగిన వ్యక్తి, ఇంతటి సామర్థ్యం కలిగిన వ్యక్తి, ఇంతటి తెలివి కలిగిన వ్యక్తి, సమాజంలో పేరు కలిగిన వ్యక్తి, దేవునితో 3.5 సంవత్సరములు సాంగత్యము చేసి, దేవుని ద్వారా అనేక ఆశ్చర్య కార్యములు చూచి, దేవుని ద్వారా అనేకమైన అద్భుత క్రియలు చూచి, చివరికి అతని హృదయంలో ఎవనికి అతడు చోటిచ్చాడు అని మనం గ్రహించితే బైబిల్ గ్రంథం తేటగా మాట్లాడుతుంది. వాడు ఎవడికి చోటిచ్చాడు?
సాతానుకు చోటిచ్చాడు. సాతాను వాడిలో ప్రవేశించడానికి గల ముఖ్య కారణం ఒకటి, వాడు సాతానుకి చోటివ్వడం. సాతాను ఎప్పుడైతే వానిలో ప్రవేశించాడో అప్పటి నుంచి వానిలో దైవ కార్యాలు కనుమరుగైపోయాయి. దేవునితో నడవాలి అనే ఆశ కనుమరుగైపోయింది. దేవునితో సంబంధం కలిగి ఉండాలనే ఆశ కనుమరుగైపోయింది. ఎప్పుడైతే సాతానుతో వాడు సాంగత్యము చేయడం మొదలుపెట్టాడో ఆనాటి నుంచి వాడికి దేవుని అలవాటు, దేవుని ఆశ, దేవుని కార్యక్రమాలంటే ఇష్టం లేకుండా పోయింది. 11 మంది ఒక పక్క నడుస్తుంటే ఇస్కరియోతు యూదా మరొక వైపు వెళ్తున్నాడు. 11 మంది దేవునితో, దేవుని సంబంధమైన బిడ్డలతో సాంగత్యము చేస్తుంటే ఇస్కరియోతు యూదా అధికారులతోటి, ప్రజలతోటి, జనాంగముతోటి, ప్రధాన యాజకులతోటి సాంగత్యము చేయడం మొదలుపెట్టాడు. గ్రహించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే మందిరంలో పెరిగారు, ఒకే సంఘంలో పెరిగాడు, ఒకే దైవజనుని కింద పెరిగారు, ఒకే బలలో చేయి వేశారు, ఒకే పాత్రలోనిది తిన్నారు, ఒకే పాత్రలోనిది తాగారు. కానీ వారిలో వారి వేరొక వానికి ఇచ్చిన స్థానము వారిని వేరు వేరు ప్రదేశాలకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు నువ్వు నడిపించబడుతున్న ప్రదేశాన్ని బట్టి నీలో ఉన్నది ఎవరో ఈజీగా నువ్వు కనుక్కోవచ్చు. ఎక్కడకు నడిపింపబడుతున్నావు, ఏ ప్రదేశాలలో నువ్వు ఉంటున్నావు, నువ్వు ఉంటున్న ప్రదేశాలు దేవునికి ఇష్టమైన ప్రదేశాలా? అయితే నీలో దేవునికి స్థానం ఉన్నది. దేవుడు నీలో నివసించుచున్నాడు. నువ్వు నడుచుచున్న ప్రదేశాలు, నువ్వు ఆచరిస్తున్న అలవాట్లు, నువ్వు మాట్లాడుతున్న మాటలు, నీ యొక్క చూపులు, నీ యొక్క కార్యాలు దేవునితో సంబంధము లేనివిగా కనపడితే నిర్మోహమాటముగా, నిస్సందేహముగా చెప్పవచ్చు నీలో ఎవరు ఉన్నారు. ఎవరికి నువ్వు చోటిచ్చావు, ఎవరికి నువ్వు స్థానం ఇచ్చావు, ఎవరిని నువ్వు ఆహ్వానించావు. గ్రహించండి. 11 మంది దేవునితో సాంగత్యము చేస్తుంటే, 11 మంది దేవుని సంబంధమైన కార్యముల్లో పాలుపంపులు పొందుతుంటే, ఈ 12వ వాడు ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల దగ్గరను, అధికారుల దగ్గరను, రాజకీయ నాయకుల దగ్గరను, పేరు ప్రఖ్యాతలు గాంచిన వారి దగ్గరను, క్రీస్తును ఎత్తుకడానికి, క్రీస్తును చంపడానికి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్న వారితో సాంగత్యము చేయడానికి ఇష్టపడ్డాడు. కారణం ఏమిటంటే వీనిలో ఎవరు ప్రవేశించాడు? సాతానుడు ప్రవేశించాడు. బైబిల్లో దావీదు గురించి నాతాను మాట్లాడేటప్పుడు ఒక మంచి పదాన్ని వాడతాడు. ఏ పదాన్ని వాడతాడు అంటే, ఒక బాటసారి దారిలో నడుచుకుంటూ వెళుతున్నాడంట. నాతాను దావీదు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాటలు. ఒక బాటసారి దారిలో నడుచుకుంటూ వెళుతుంటే దావీదు బాటసారికి తలుపు తీర్చి బాటసారిని లోపలికి చేర్చుకొని ఆ బాటసారికి గొప్ప అధికారమయ్యే స్థానాన్ని అనుగ్రహించి కుటుంబానికి వారసునిగా మార్చుకున్నాడు. ఆ బాటసారిని, ఆ బాటసారి ఎవరో తెలుసా? పాపము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి నువ్వు నీ హృదయంలో స్థానం ఇస్తున్నావు? ఎవరికి నీవు నీ హృదయంలో స్థానం ఇచ్చావు అనేది మొట్టమొదటిగా విశ్వాసులుగా మనం గ్రహించుకోవాలి. కొంతమంది బిడ్డలు చూడండి, అధిక సమయము తమ సొంత కార్యాలకి, తప్పులేదు, పని చేసుకోవడంలో తప్పులేదు, కుటుంబాన్ని నడిపించుకోవడంలో తప్పులేదు, కుటుంబాన్ని సమర్థించుకోవడంలో తప్పులేదు. కానీ నీ మనస్సు, నీ ఆలోచన, నీ కార్యాలు, నీ చూపులు, నీ క్రియలు ఎటు వెళుతున్నాయి, వేటి మీద ఉంటున్నాయి అనేది నువ్వు గ్రహించుకోవాలి. పైకి మంచివారే, పైకి జ్ఞానము కలిగిన వారే, పైకి అందము కలిగిన వారే, పైకి ఐశ్వర్యము కలిగిన వారే, పైకి విశ్వాసులని పేరు కలిగిన వారే, పైకి దేవుని మందిరానికి వచ్చేవారే. కానీ వారి హృదయాలు తెరిచి చూస్తే వారి హృదయాల్లో ఎవరు కనబడుతున్నారో తెలుసా? దేవుని కార్యాలు కాదు, దేవత్వము కలిగిన విషయాలు కాదు, దేవుని మాటలు కాదు. సాతానుడు వాళ్ళలో దూరి వాళ్ళని నడిపించుచున్నాడు. ఈ ఇస్కరియోతు యూదాలో చేరిన ఈ సాతానుడు యేసుక్రీస్తు ప్రభువుని ఒక చోట కూర్చోనివ్వలేకపోయాడు.
ఈ ఇస్కరియోతు యోధ వాడిలో సాతానుడు ప్రవేశించిన వెంటనే వాడు ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వెళ్ళాడు. వాస్తవానికి 3 రకాలైన జనాంగము యేసుక్రీస్తుని పట్టుకొని హింసించాలని చూస్తున్నారు. అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీరందరూ ఉన్నారు. ఈ ప్రధాన యాజకులు పరిసయ్యుల జాబితా కిందకు వస్తారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారులు యేసుని పట్టి బంధించాలని అప్పటికే పన్నాగాలు పొందుతున్నారు. వీనిలో సాతానుడు ప్రవేశించిన వెంటనే వీడు అధికారుల దగ్గరికి, రెండవది ప్రధాన యాజకుల దగ్గరికి అడుగు పెట్టారు. గ్రహించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి మన ధ్యానాంశం దేవునితో నువ్వు అంటుకట్టబడిన తర్వాత, దేవునితో నువ్వు సత్సంబంధాన్ని కుదుర్చుకున్న తర్వాత, దేవుని దగ్గరకు వచ్చి దేవుని బిడ్డగా, దేవుని పిల్లవాడిగా, దేవుని పిల్లగా పేరు మార్చుకున్న తర్వాత, ఒకవేళ నువ్వు వెనుతిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోయి మరలా లోకంలో ప్రవేశించి ఏ పరిస్థితులకైతే నువ్వు వెళతావో ఆ పరిస్థితులకు నువ్వు ఒక్కడవే వెళ్ళట్లేదు, కానీ నీతో పాటు సిలువ వేయబడిన క్రీస్తును మరలా నీ వెనక తీసుకుని వెళ్ళి సిలువ వేస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ద్వారా రక్షించబడిన ఈ వ్యక్తి, దేవునితో సంబంధం కలిగిన ఈ యోధ మరలా వెనుతిరిగి ఏ ప్రదేశాలకైతే వెళ్ళాడో, ఎవరి దగ్గరికైతే వెళ్ళాడో, యేసు సిలువ మోయట ద్వారా మరలా అదే ప్రదేశాలకు నడిపించబడ్డాడు. ఇడు ఒకవేళ దేవునితో సంబంధం లేకుండా లోకంలో ఉంటే బహుశా దేవుడు అక్కడికి వెళ్ళేవాడు కాదేమో. ఈ ప్రధాన యాజకుల దగ్గరికి యోధ వెళ్ళకపోయింటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుని వెళ్ళబడేవాడు కాదేమో. ఈ అధికారుల దగ్గరికి ఇస్కరియోతు యోధ వెళ్ళకపోయింటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడటానికి అధికారుల ముందు మౌని అయి నిలబడేవాడు కాదేమో. దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గరకు మార్చబడ్డట్టు నటించి లోకంలోనికి వెళ్ళి వెనుతిరిగి వీడు ఏం చేస్తున్నాడంటే మరలా తనతో పాటు యేసును కూడా లోకంలోనికి తీసుకువెళ్ళి అందరి ముందు అపహాస్యకుడిగా, అందరి ముందు నిందించేవాడిగా, అందరి ముందు తృణీకరింపబడిన వాడిగా, అందరి ముందు మాటలేని మౌనిగా నిలబెట్టి పడేసాడు యోధ. దేవునికి స్తోత్రం. బిడ్డలారా గ్రహించాలి, ఈ ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల దగ్గరకును, రెండవది అధికారుల దగ్గరకును వెళ్ళాడట. ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడు కొంచెం మీరు మాట్లాడాలమ్మా, నాకు అర్థమవుతున్నదని అదే నాకు సూచన. దట్ ఈస్ ద సింబల్, అదే నాకు ఒక చిహ్నం లాంటిది. చెప్పండి, ఎవరెవరి దగ్గరికి వెళ్ళాడు ఈ యోధ? ఒకటి ప్రధాన యాజకుల దగ్గరకును, రెండవది గట్టిగా చెప్పండి, ప్రధాన అంటున్నారే, గట్టిగా చెప్పండి నోరు తెరిచి. ప్రధాన యాజకుల దగ్గరకును, పెద్దగా చెప్పండి అమ్మా. ఒకటి, రెండవది చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి యోధ ముద్దు పెట్టుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి తీసుకువెళ్ళబడ్డాడో నేడు మనం ధ్యానం చేసుకొని కొద్ది నిమిషాల ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడటానికి ముందు 5 ప్రయాణాలు చేశాడు. ఈ 5 ప్రయాణాల సారాంశం చివరి భాగంలో ఒక్కొక్క ప్రయాణం తర్వాత ఒక్కొక్క నింద ఆయన మీదకి వచ్చింది. 5 ప్రయాణాల ద్వారా అతను బాధింపబడుతూ బాధ పెంపొందించబడుతూ పెరుగుతూ చివరకు సిలువ మరణానికి అప్పగించబడ్డాడు. ఈ 5 ప్రయాణాలు ఎవరెవరి దగ్గరికి జరిగినాయో కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకొని మరలా ఇస్కరియోతు యోధ దగ్గరికి మనం వద్దాం. మొదటి ప్రయాణం బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. అదే లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 54వ వచనం. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి, చాలండి,
యేసుక్రీస్తు ప్రభువు వారు గెత్సెమనబడే తోటలో ప్రార్థన చేసుకుంటున్న సమయంలో రాత్రి వేళ బందిపోటు దొంగలు వచ్చినట్లుగా రోమా సామ్రాజ్యము యేసు మీదకి వచ్చి ఆయనను బంధించి ఆయన చేతులకు సంకెళ్ళు వేసి ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? మొదటి జర్నీ ఎక్కడికి జరిగింది? యేసు ప్రయాణము గెత్సెమనే తోటలో నుండి మొట్టమొదట ఎక్కడికి కొనసాగింది అని మనం ఒకసారి గ్రహించితే, మొట్టమొదటి ప్రయాణం ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్ళబడ్డాడు యేసు. ఈ ప్రధాన యాజకుడి ఇంటిలోనికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ రాత్రంతా అక్కడ హీ వాజ్ బీన్ ఎగ్జామిన్. అతడు రాత్రంతా అబ్జర్వేషన్లో పెట్టబడ్డాడు, పరిశీలించబడ్డాడు, పరీక్షించబడ్డాడు. ఈ మొదటి ప్రయాణము యేసుకి ఏమి తీసుకుని వచ్చిందంటే, ఒకటి అపహాస్యం తీసుకుని వచ్చింది, 2 దెబ్బలు తీసుకొని వచ్చింది. ఈ విషయం మనకి 22వ అధ్యాయము 63వ వచనంలో కనపడిద్ది. ఈ మొట్టమొదటి ప్రయాణం యేసుకి ఒకటి అపహాస్యాన్ని తీసుకొని వచ్చింది. అంటే ఎగతాళి చేశారు, గేలి చేశారు, అందరూ దూషించారు. 2వది, అనేక మంది ఆయన ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు. దూషణ పాలు చేసింది, దెబ్బలకు పాత్రుడిగా ఎంచింది. 2వ ప్రయాణం ఆ రాత్రి గడిచిన తర్వాత తెల్లవారుజామున ఆ ప్రధాన యాజకులను, కొంతమంది శాస్త్రులను అందరూ కలిసి ఆ ప్రధాన యాజకులు మీటింగ్ పెట్టుకునే ప్రదేశం, దానిని మహాసభ అంటారు. ఆ సభలోనికి యేసుక్రీస్తు ప్రభు వారిని తోడుకొని వెళ్ళారు. 22వ అధ్యాయము 66వ వచనం, 22:66. ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయిరి. చాలండి. ఈ సభలోనికి 2వ ప్రయాణం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు కొనిపోబడ్డారు. ఇక్కడ కూడా ఎవరెవరు ఉన్నారంటే, 1 ప్రధాన యాజకులు, ప్రజలు, శాస్త్రులు. వీరు ధర్మశాస్త్రోపదేశకులు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాళ్ళు, బోధించేవారు. ధర్మశాస్త్రము కంఠోపాఠము చేసిన వాళ్ళు, కంఠస్థముగా చెప్పగలిగిన వారు. అయినా యేసును గురించిన మర్మము కనుగొనలేక యేసును పట్టించాలని వెతుకుతున్నవారు. ఈ మహాసభ తీర్పునకు సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మహాసభలోనికి వెళ్ళి ఒకని ఎదుట నిందితుడు లేదా దొంగ ఏ విధముగా నిలబడతాడో ఆ విధముగా నిలబడిపోయాడు. ఈ 2వ ప్రయాణంలో యేసు దగ్గరకు వచ్చిన బహుమానం దూషణ. దేవునికి స్తోత్రం. మొదటి ప్రయాణంలో అపహాసము, దెబ్బలు. 2వ ప్రయాణంలో యేసు దగ్గరకు వచ్చిన బహుమానం ఏంటో తెలుసా? దూషణ. దూషించారు అందరూ కూడా. నువ్వు క్రీస్తువేనా? నువ్వు యూదుల రాజువేనా? నీవు ప్రభువువేనా? నీవు యూదులను రక్షించడానికి వచ్చిన మెస్సయ్యవేనా? ఆయన మౌనిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అవును, మీరు అన్నట్టే, జస్ట్ సింగిల్ వర్డ్ హీ సెడ్ అండ్ హీ వాజ్ సైలెంట్. జస్ట్ ఒక పదం చెప్పాడు అంతే, ఇక సైలెంట్ కూడా. అవును మీరు అన్నట్లే, అంతే, ఇక ఏమీ మాట్లాడలేదు. ప్రధాన యాజకుల టర్న్ అయిపోయింది. ఇప్పుడు వారి వంతు అయిపోయింది. ఇస్కరియోతు యోధ 2 జనాంగాల దగ్గరికి వెళ్ళాడు కదా, ప్రధాన యాజకుల దగ్గరికి, అధికారుల దగ్గరికి. ఇప్పుడు యేసు ప్రధాన యాజకుల మధ్యలో నుండి అధికారుల మధ్యలోకి తరలింపబడ్డాడు. 3వ ప్రయాణం ఈ మహాసభలో నుండి యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు దగ్గరకు తీసుకొని వెళ్ళమని ఈ సభలో ఉన్న ప్రధాన యాజకులు అందరూ సెలవిచ్చారు. రండి చూద్దాం.
23వ అధ్యాయము మొట్టమొదటి వచనము. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతునొద్దకు తీసుకొని పోయారు. చాలండి. పిలాతు ఒక అధికారి, ఒక గవర్నర్, ఒక ప్రావిన్స్కి ఒక గవర్నర్. ఇతను ఆ స్థలములో జరుగుతున్న నేరాలను, ఆ స్థలములో జరుగుతున్న అక్రమాలను పరిశీలించి అందరికీ న్యాయము చేర్చేవాడు. మనకి ఒక స్టేట్కి ఒక ముఖ్యమంత్రి, మన దేశానికి ఒక ప్రెసిడెంటు, రాష్ట్రపతి ఎలాగూ ఉన్నారో అలాగే అప్పుడు కాలంలో ఉన్న ఒక ప్రావిన్సెస్కి, అప్పుడు కాలంలో ఉన్న రాష్ట్రాలకి ఒక్కొక్క వ్యక్తి గవర్నర్లుగా ఉండేవారు. ఈ పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వారు తీసుకొని వెళ్ళబడ్డాడు. ఇతను ఒక రాజకీయవేత్త, ఇతను అధికారము కలిగిన ఒక అధికారి. ఇతను జనులకు భయపడకుండా, ఎవరిని కూడా లెక్క చేయకుండా నడుస్తూ ఉన్న వ్యక్తి. కేవలము రోమా ప్రభుత్వము కింద మాత్రమే ఇతను పని చేయుచున్నాడు. ఇతని దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వారిని తీసుకెళ్తే ప్రజలందరూ కూడా నేరాన్ని మోపారు. పిలాతు అన్నాడు, అయ్యా నాకు ఏ నేరం కనపడలేదు. కానీ ప్రజలందరూ యేసుకి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? 3వ ప్రయాణములో నేరము. గ్రహించండి, మొదటి నుంచి గ్రహించండి. ఇస్కరియోతు యోధ డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా దేవుడికి ఇచ్చిన బహుమానాలు ఇవన్నీ. ఒకడు దేవునితో సహవాసము చేసి ఆ సహవాసములో నుంచి తప్పిపోవడం మూలముగా దేవునికి, దేవుని బిడ్డలకు వాడు ఇచ్చే బహుమానాలు ఇవి. దేవుని దగ్గర నుంచి తప్పిపోయిన వ్యక్తి అతను అనుకోవచ్చు, నేనేమి చేశాను, నా పాటికి నేను వచ్చాను, నా శరీరము, నా ఇష్టము, నా జీవితము, నేను నా సొంతమని రకరకాలైన బహుమానాలు దేవునికి మిగిల్చిపోతున్నారు వారు. చూడండి, ఒకసారి రక్షింపబడిన వ్యక్తి మరలా తిరిగి లోకంలోకి అడుగు పెడితే ఎలాంటి శాపాలు దేవునికి అనుగ్రహిస్తున్నారో వారు చూడండి. ఎలాంటి నేరాలు మందిరాలకు దేవుని మీద వాళ్ళు వేసిపోతున్నారో చూడండి. వెను తిరిగిన నీవు బాగానే ఉన్నావు, లోకంలోకి అడుగుపెట్టిన నీవు సంతోషంగానే ఉన్నావు, లోకంలో సంతోషముగా సంబరాల్లో మునిగిపోయిన నీవు విందు చేయించు, గొల్లు చేయుచున్నావు. నీ మూలముగా సంఘము, సేవ, దేవుడు నేరములు మోపబడుతున్నారు, దూషించబడుతున్నారు, దెబ్బలకు గురైపోతున్నారు, నెపములు మోపబడుతున్నాయి. ఇస్కరియోతు యోధ గ్రహించలేకపోయాడు. పిలాతు ఇతనిలో నాకు ఏ దోషమో కనపడలేదని చెప్పి, ఇతను నాకు సంబంధించిన వ్యక్తి కాదు, నా ప్రదేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఇతను గలిలయకు సంబంధించిన వ్యక్తి, ఇతను యోదయకు సంబంధించిన వ్యక్తి కాదు, గలిలయలో ఉన్నాడు, ఇతను నేను గలిలయుడిని అని చెప్పాడు అని తప్పించుకోవడానికి పిలాతుకు శత్రువైన హేరోదు దగ్గరకు పంపించాడు. ఇది 4వ ప్రయాణం. లూకాసు వార్త 23వ అధ్యాయము 6వ వచనం. పిలాతు ఈ మాట విని, ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారము కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. ఇది 4వ ప్రయాణం సిలువకు ముందు. నేను గలిలయుడిని అని చెప్పావు కదా, నువ్వు అతనికి చెందిన వాడివి, నా కింద అధికారంలో ఉన్న వాడివి కాదు, నా రాజకీయంలో ఉన్నవాడివి కాదు, నా ప్రాంతానికి సంబంధించిన వాడివి కాదు. గలిలయలో రాజకీయము చేయించిన హేరోదు ఉన్నాడు, అతని దగ్గరికి నువ్వు వెళ్ళని హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళిన తర్వాత హేరోదు కూడా ఎప్పటి నుంచో యేసును చూడాలని ఆశపడుతూ ఎదురు చూస్తున్నాడు. కానీ హేరోదు దగ్గరికి వెళ్ళిన తర్వాత హేరోదుకి ఏ నేరమో యేసులో కనపడకపోగా ప్రజలలో నుండి ఒక రకమైన అరుపులు రావడం మొదలైనవి. ఆ అరుపుల
సారాంశం మనకు తెలియజేయించిన 3 విషయాలు ఏమిటంటే, లూకాసు వార్త 23వ అధ్యాయం 10వ వచనంలో, ఒకటి, ఆయన మీద నేరములు మోపేవారిగా కనబడుతున్నారు. రెండవది, ఆయనను తృణీకరించారు. మూడవది, ఆయనను అపహసించారు. ఈ 4వ ప్రయాణపు సారాంశం, ఈ 4వ ప్రయాణములో ఇండైరెక్ట్గా ఇస్కరియోతు యోధ యేసుకు ఇచ్చిన బహుమతి దూషణ, తృణీకరణ, అపహాస్యం. ఈ హేరోదు, అయ్యా ఇతనిలో నాకు ఏ నేరం కనబడలేదు, ఇతనికి న్యాయము తీర్చవలసిన వాడిని నేను కాదు, ఇతను మరలా తిరిగి ఎక్కడికి పంపించండి, పిలాతు దగ్గరికి పంపించండి. ఇది 5వ ప్రయాణం. 23వ అధ్యాయం 11వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే, యేసు మరలా తిరిగి హేరోదు దగ్గర నుంచి పిలాతు దగ్గరికి వెళ్ళిపోతాడు. పిలాతు అడుగుతాడు, అయ్యా నాకు ఏ దోషం కనబడట్లేదు, నేను చేతులు కడుక్కొని వెళ్ళిపోతున్నానంటే, ఎవరో ఒకరిని విడిపించడానికి మనకు ఆస్కారం ఉంది, సో కాబట్టి ఇతన్ని నేను శిక్షించి వదిలిపెడతాను చంపకుండా అంటే, జనులు అతన్ని చంపాల్సిందని కోరారు. దానిని ఆధారం చేసుకొని పిలాతు యేసుని ప్రశస్తమైన వస్త్రములతో ముందుకు పంపించి 49 కొరడా దెబ్బలు, ముఖము మీద ఉమ్ము, తల మీద ముళ్ళ కిరీటము, చేతిలో చీలలు, కాళ్ళకి మేకు కొట్టబడింది. గ్రహించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5 ప్రయాణాల చివరిలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక బహుమానం పొందుతూనే ఉన్నాడు. అవునా కాదా? మొట్టమొదట ఇతను ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుని వెళ్ళబడ్డాడు. రెండవది ప్రధాన యాజకులు, ప్రజలు, శాస్త్రుల దగ్గరికి తీసుకుని వెళ్ళబడ్డాడు. మూడవది పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళబడ్డాడు. నాలుగవది హేరోదు దగ్గరికి తీసుకుని వెళ్ళబడ్డాడు. 5వది మరలా తిరిగి పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళబడ్డాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. ముందు 2 ప్రయాణాలు ప్రధాన యాజకుల దగ్గరకు జరిగాయి. చివరి 3 ప్రయాణాలు దేశంలో ఉన్న అధికారుల దగ్గరకు జరిగాయి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మొదటి 2 ప్రయాణాలు ప్రధాన యాజకుల దగ్గరికి, హై ప్రీస్ట్ అంటారు, హై క్యాడర్డ్ పీపుల్, వీళ్ళు అథారిటీస్, వీరి దగ్గరకు తీసుకుని వెళ్ళబడితే, రెండవ కేటగిరీ రాజకీయవేత్తలైన అధికారుల ముందుకు యేసుక్రీస్తు ప్రభువారు తీసుకుని వెళ్ళబడ్డాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధ దగ్గరికి రండి. ఈ ఇస్కరియోతు యోధ సాతాను వాడిలో ప్రవేశించిన వెంటనే వాడు ఎక్కడికెక్కడికి వెళ్ళాడు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎవరెవరితో సంబంధాన్ని కుదుర్చుకున్నాడు, ఎవరితో వీడి స్నేహం చేయడానికి ఇష్టపడ్డాడు, యేసుకు శత్రువులైన వాళ్ళు ఎవరు, శత్రువుల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, మనం చదువుకున్న వాక్య భాగంలోనికి ఇప్పుడు వచ్చాం. ఈ ఇస్కరియోతు యోధాలో సాతానుడు ప్రవేశించిన వెంటనే వాడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, అధికారుల దగ్గరికి వెళ్ళాడు. వాస్తవానికి దైవ సంబంధం కలిగిన ఈ వ్యక్తి, దైవ కార్యాలు కలిగిన ఈ వ్యక్తి, దేవునితో స్నేహము కలిగిన ఈ వ్యక్తి, దేవునితో ప్రయాణం చేసిన ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళవలసిన వాడు? ప్రధాన యాజకుల దగ్గరికి కాదు. ఎక్కడికి వెళ్ళవలసిన వాడు? శాస్త్రుల దగ్గరికి కాదు. ఎక్కడికి వెళ్ళవలసిన వాడు? అధికారుల దగ్గరికి కాదు. 11 మంది ఎక్కడ ఉన్నారు? యేసుతో కూడా ఉన్నారు. 11 మంది గెత్సెమనే తోటలో ఉన్నారు. 11 మంది ఒలీవల కొండ మీద ఉన్నారు. 11 మంది ప్రార్థన అనుభవంలో ఉన్నారు. వీడు ఒక్కడు ఏం చేస్తున్నాడో తెలుసా? వాడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. నిలబడవలసిన ప్రదేశంలో నిలబడలేకుండా పోయాడు. ఉండవలసిన స్థానములో ఉండలేకపోయాడు. వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళలేకపోయాడు. కూర్చోకూడని కూడా కూర్చుంటున్నాడు. మాట్లాడకూడనివి మాట్లాడుతున్నాడు. చూడకూడనివి చూస్తున్నాడు. అనకూడనివి అంటున్నాడు. అనిపించకూడనివి కూడా అనిపిస్తున్నాడు. అందరితో కలిసి ఉంటే, అందరి దగ్గర నివసించితే, అందరితో కలగలుపు కలిగిన వాడిగా ముందుకు కొనసాగితే,
ఈ వేరైన జీవితం ఇస్కరియోతు యోధాకు వచ్చేది కాదు. దీనినే పేతురు భక్తుడు అన్నాడు. 2వ తిమోతిలో అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, వాతవేయబడిన స్వభావం అంటాడు. ఇది వాతవేయబడిన స్వభావం, మారని గుండె. దేవునిలోనికి వచ్చి దేవునిలో పాలుపంపులు పొందుతూ, దేవుని బల్లారాధనలో చేయి వేస్తూ, ఆయన శరీరములో ఆయన రక్తములో పాలుపంపులు పొందుతూ ఎక్కడ నివసించుచున్నావు? వారి దగ్గరే బల్లారాధనలో చేయి వేశాడు ఇస్కరియోతు యూదా. వారితోనే నివసించాడు, అదే మేడగదిలో నివసించాడు, అదే మేడగదిలో పస్కా పండుగలో పాలుపంపులు పొందాడు. కానీ అందరితో కూడా వాడు కూర్చోలేకపోయాడు. ఈరోజు దేవుని పేరు పెట్టుకొని దేవుని బిడ్డలమని పిలువబడుతూ క్రైస్తవులమని చెప్పుకుంటూ ఎక్కడెక్కడ నువ్వు నివసించుచున్నావు? ఇంకా యేసుని నువ్వు వెళ్ళిన ప్రతి ప్రదేశానికి నడిపిస్తున్నావా? బాప్టిజం పొందావు కదా, రక్షణ పొందావు కదా, మారు మనసు పొందావు కదా, దేవుని బిడ్డనని పేరు పెట్టుకున్నావు కదా, వెళ్ళకూడని ప్రదేశాలలో ఏం పని నీకు? లోకులతో సాంగత్యం ఏమిటి నీకు? చీకటి సంబంధమైన అంధకార సంబంధమైన కార్యముల్లో నీకు పొత్తేమిటి? వెళ్ళకూడని ప్రదేశాలలో నీ అడుగులు ఎందుకు నిలబడుతున్నాయి? చూడకూడని కార్యాలకు నీ కళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నాయి? నువ్వు దేవుని బిడ్డవు కాదా? ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో నువ్వు చేయి వేయటం లేదా? ప్రతి ఆదివారం దేవుని బలలో నువ్వు పాలుపంపులు పొందడం లేదా? మరి దైవ కార్యములు ఏవి? దైవానుసారమైన రోషం ఏది? దైవ కార్యములు నీ జీవితంలో కనబడుతున్నాయా? రక్షణ పొందిన నీవు మరలా తిరిగి బ్రాందీ షాపుల్లో అడుగు పెడుతున్న వాళ్ళు అనేకులు. రక్షింపబడ్డావు, చెడు వదిలివేసుకొని వచ్చావు, అది లోకము, చీకటి, పాపమని అన్ని తెలుసుకొని దేవుని దగ్గరకు వచ్చి మారు మనసు పొంది ఆశీర్వదింపబడి రక్షించబడి ఒక పేరులోనికి వచ్చి ఒక ప్రఖ్యాతలోనికి వచ్చి అంతా అయిపోయిందని మరలా షాపుల వైపు తిరుగుతున్నావా? బిడ్డ జాగ్రత్త. ముందు వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడవే వెళ్ళావు షాపుకి, ఇప్పుడు నీతో పాటు యేసుని తీసుకుని వెళ్ళి నువ్వు గేలి చేస్తున్నావు అక్కడ. దేవునికి స్తోత్రం. ముందు వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కదానివే చీకటి సంబంధమైన కార్యముల్లో నిలబడ్డావు. యేసులోనికి వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, మందిరంలో బాప్టిజం పొందిన తర్వాత, రక్షణ అనుభవంలోనికి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు మరలా చీకటిలో నిలబడితే నువ్వు ఒక్కదానివి కాదు నిలబడుతుంది, నువ్వు ఒక్కడివి కాదు నిలబడుతుంది, నీతో పాటు యేసుని కూడా అక్కడ నిలబెట్టి ఏం చేస్తున్నావో తెలుసా? దోషణ పాలు చేస్తున్నావు, నిందితుడిగా నిలబెడుతున్నావు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మాట్లాడతాడు, 2వ అధ్యాయం 24వ వచనంలో, మిమ్ములను బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్యలో ఏం చేయబడుతుంది? దూషించబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించండి. నీ సాంగత్యము ఎవరితో, నీ సహవాసము ఎవరితో, నీ సొత్తు ఎవరితో, నీ పొత్తు ఎవరితో, నీ పాలు పంపులు పొందే క్రమము ఎవరితో, ఎక్కడ నివసించుచున్నావు, ఎవరితో గడుపుతున్నావు, ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నావు, ఏ విధమైన కార్యాలు చూస్తున్నావు? రక్షింపబడక ముందు నువ్వు చూసావు, చేసావు, మంచిదే. దేవుడు క్షమించి నిన్ను ధనబిడ్డగా మార్చుకున్న తర్వాత కూడా అదే పాపము కక్కిన కుక్క కక్కిన వాంతికి ఎలాగూ తిరుగునో, విడిచిపెట్టబడిన పంది కడగబడిన తర్వాత మరలా తిరిగి ఎలాగూ బురదకు మల్లునో, దేవుని దగ్గరికి వచ్చి పరిశుద్ధపరచబడి కడగబడి రక్షణ అనుభవంలోనికి వచ్చి మారు మనసు అనే అనుభవంలోనికి వచ్చి బాప్టిజం అనే అనుభవంలోనికి వచ్చి మరలా తిరిగి లోకం వైపు, లోకాశల వైపు, సాతానుడికి సాంగత్యము కలిగిన ప్రదేశాల వైపు నువ్వు చూస్తే నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడవి కాదు వెళుతుంది. ఇప్పుడు నీతో పాటు ఎవరిని తీసుకెళ్తున్నావో తెలుసా? నీతో పాటు ఎవరిని నడిపిస్తున్నావో తెలుసా? నువ్వు వెళ్ళే ప్రతి స్థలానికి నువ్వు రక్షకుడిగా అంగీకరించిన యేసుని నువ్వు వెళుతున్న ప్రతి ప్రదేశానికి తీసుకుని వెళ్ళి తృణీకరింపబడిన వాడిగా, నిందింపబడిన వాడిగా, నెపములు మోపబడిన వాడిగా, నేరములు మోపబడిన వాడిగా నిరూపిస్తున్నావు. ఈ కార్యముల ద్వారా నువ్వు సిలువ వేయబడిన యేసుని ఏం చేస్తున్నావో తెలుసా? మరలా సిలువ వేస్తున్నావు.
దినదినము మరలా యేసుని సిలువ వేస్తున్నావు. ఇవి నా మాటలు కాదు, అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఎంత స్పష్టంగా మాట్లాడతాడు చూడండి, రండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము 4 నుంచి చదువుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును చూడండి అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని చాలండి. ఇవన్నీ అనుభవించిన తర్వాత, రక్షింపబడిన తర్వాత, ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకున్న తర్వాత, పరలోక సంబంధమైన మర్మములు బయలుపరచబడిన తర్వాత, దేవుని దర్శనం పొందుకున్న తర్వాత, దేవుని అనుభవంలో కొంత నడిపించబడిన తర్వాత తప్పిపోయిన వాడు ఏం చేస్తున్నాడంట? యేసుని మరలా సిలువ వేయుచున్నాడు. ఈ ఇస్కరియోతు యోధా చేసిన పని కూడా అదే. దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, దేవునితో సంగతం కలిగి ఉన్నాడు. ఎవరు ఎక్కడ చేయి వేస్తే అక్కడ చేయి వేశాడు. యేసు శరీరంలో పాలుపంపులు పొందాడు. అందరూ ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ప్రార్థించాడు. సాతానుకు ఎప్పుడైతే స్థానం ఇచ్చాడో వాడు ఏమైపోయాడో తెలుసా? తొలగిపోయి తప్పిపోయాడు. వాడు ఎక్కడికి వెళితే అక్కడ క్రీస్తును నడిపించాడు. ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. యేసు క్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుల దగ్గరికి నడిపించబడ్డాడు. ఇస్కరియోతు యోధా అధిపతుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళాడు. యేసు క్రీస్తు ప్రభువారు అధికారుల ఎదుట నెపములు మోపబడిన వాడుగా నిలబెట్టబడ్డాడు. బిడ్డా, ఇది మనం గ్రహించాలి. రక్షింపబడక ముందు నువ్వు ఎలాగున్నావో అది సెకండరీ. దేవుడు నిన్ను క్షమించాడు, రక్షించాడు. దేవుని మందిరంలో అడుగుపెట్టిన తర్వాత నీ బ్రతుకు మారిందా? దేవుని మందిరంలో అడుగుపెట్టిన తర్వాత నీ మనస్సు మారిందా? దేవునితో సంబంధం కుదుర్చుకున్న తర్వాత నీ అలవాట్లు మారాయా? నీ జీవితం మారిందా? నీ పేరు మారిందా? నీ యొక్క ఆలోచన విధానం మారిందా? నువ్వు చూచే చూపు మారిందా? మారకపోతే నీతో పాటు లోకములోనికి యేసును కూడా నువ్వు తీసుకుని వెళ్ళి ఒక నిందితుడిగా నిలబెడుతున్నావు, ఒక దూషకునిగా నిలబెడుతున్నావు, అన్ని జనుల మధ్యలో అపహాస్యకునిగా నిలబెడుతున్నావు. యేసు పిలుచుచున్నాడు ఈ దినమున, బిడ్డా, తప్పిపోయిన కుమారుని వలె తండ్రికి చెడ్డ పేరు తెచ్చేవాడి వలె ఉండకు. లోకములో పడిపోయావు, రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, కానీ సాతానుకు స్థానం ఇచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోయావు. సాతానుడికి చోటిచ్చి మరలా లోకములో కలిసిపోయావు. అపవాది సంబంధమైన, చీకటి సంబంధమైన కార్యాల్లో పాలుపంపులు పొంది మరలా వెనుతిరిగావు. చల్లారిపోయిన భక్తిలోనికి వెళ్ళిపోయావు, ఆరిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయావు, ఆత్మలో అగ్ని లేనివాడిగా మారిపోయావు. యేసు పిలుచుచున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎలాగూ తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడో, నేడే దావీదు ఏ విధముగా బాటసారికి చోటిచ్చి పాపములో పడిపోయి మరలా ఒప్పుకొని నిలబెట్టబడ్డాడు, ఈ దినమున దేవుడు పిలుచుచున్నాడు, రా. ఇంకా ఎందుకు యేసుని సిలువేయిస్తావు నువ్వు వెళ్ళిన ప్రతి చోట? ఇంకా ఎందుకు యేసుని చీకటి సంబంధమైన స్థలంలో నిలబెట్టి నెపములు మోపిస్తావు? ఇంకా ఎందుకు పాడు సంబంధమైన కార్యాల్లో నువ్వు వెళ్ళి యేసుని దూషింపజేస్తావు? ఇంకా ఎందుకు యేసుని వెళ్ళకూడని స్థలంలోనికి నడిపించి అనేక నిందలకు, అవమానాలకు పాలు చేస్తావు? ఇంకా నీ బ్రతుకు మారవా? నీ బ్రతుకును మార్చుకోవా? నీ ఆలోచన విధానాలు మార్చుకోవా? నీ పాడుపడిన బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడవా? రక్షణ అనుభవంలోకి ఇక రావా? మార్పు నీ జీవితానికి వద్దా? అదే పాత రోత జీవితంలో ఉంటావా? అదే మలినమైన పరిస్థితుల్లో జీవిస్తావా? అదే త్రాగుడు అలవాట్లో నివసించుచుంటావా? మందిరానికి వచ్చావు కదా, రక్షించబడ్డావు కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీతో పాటు దేవుడు కూడా అదే త్రాగుడు సాపులో దూషించబడుతున్నాడు. నువ్వు క్రైస్తవుడు కదా, దేవుని బిడ్డవు కదా, నిన్ను దూషించుతుంటే దేవుని కనుగుడ్డుకు నొప్పి తగులుతుంది. దేవుడు దూషించబడుతున్నాడు నిన్ను బట్టి.
వెళ్ళకూడని స్థానాల్లోకి ఎన్ని దినములు వెళ్తావు? చూడకూడని కార్యాలు ఎన్ని దినములు చూస్తావు? వదిలిపెట్టవలసిన అలవాట్లను ఎన్ని దినములు కొనసాగించుతావు? రక్షించబడ్డ నువ్వు ఒక్కదానివే కాదు, నువ్వు ఒక్కడివే కాదు, యేసు మీద నెపములు మోపుచున్నావు, యేసు మీద నిందలు మోపుచున్నావు, యేసుని తృణీకరింపబడేవాడిగా మార్చుతున్నావు నీ జీవితాన్ని బట్టి. ఈనాడు ఎవరిని నువ్వు ఆశ్రయిస్తున్నావు? ఇస్కరియోతు యోధ అధికారులను ఆశ్రయించాడు, పరిసయ్యులను ఆశ్రయించాడు. యేసుని పరిసయ్యుల ముందు నెపములు మోపబడిన వాడిగా నిలబెట్టాడు. ఈరోజు అనేకులు బ్రాందీ షాపులను ఆశ్రయించేవాళ్ళు, ఈరోజు అనేకులు టీవీలను ఆశ్రయించేవాళ్ళు, ఈరోజు అనేకులు పోర్నోగ్రఫీని ఆశ్రయించేవాళ్ళు, ఈరోజు అనేకులు గుడ్డితనమైన ప్రేమ వ్యవహారాలను ఆశ్రయించేవాళ్ళు, శరీర సంబంధమైన కోరికలను ఆశ్రయించేవారు. ఈరోజు అనేకులు బాహ్య సంబంధమైన శరీర కామ వికార చేష్టలను ఆశ్రయించేవారు. పేరుకు రక్షణే, పేరుకు బాప్టిస్మమే, పేరుకు మారు మనసే, పేరుకు రక్షింపబడిన వారమే, సొత్తైన యాజక సమూహమే, పరిశుద్ధ జనాంగమే. నువ్వు అడుగు పెడుతున్న స్థలములు చూస్తే నీతో పాటు యేసు కూడా ఆ స్థలముల్లో నిందింపబడుతున్నాడు బిడ్డ. నీతో పాటు యేసు కూడా ఆ స్థలముల్లో గేలి చేయబడుతున్నాడు. స్టెఫన్ని బాధిస్తే 10 మందిలో నిలబెట్టి మాట్లాడితే స్టెఫన్ ఏమన్నాడు తెలుసా? బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా, లేకపోతే చచ్చిపోవడానికి సిద్ధం. అపోస్తలుడైన పౌలు ఒకసారి మారిన తర్వాత మరలా వెనుతిరిగినట్టు మనం చూడం. బతికితే క్రీస్తు, చావైతే లాభం అన్నాడు. అనేకమైన బిడ్డలు క్రీస్తు కొరకు విశ్వాసములో పట్టుకలుగా జీవిస్తున్నారు. మన సంఘంలోనే, విశ్వాసుల్లోనే దేవుని కొరకు గట్టిగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. చెబితే అనేకమైన సాక్ష్యాలు. 50 మందిలో 100 మందిలో నిలబెట్టి దేవుడు కావాలా, లోకము కావాలా, నాకు నా దేవుడే కావాలని గట్టిగా నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. నాకు నా సంఘమే కావాలని నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. నాకు దేవుని కార్యాలే కావాలని నిలబడ్డ వాళ్ళు ఉన్నారు. నీవు, నీ సాక్ష్యం, నీ జీవితం, నీ ఆత్మీయత యేసుని ఘనపరిచే గుంపులో నువ్వు ఉన్నావా? యేసుని నిందింపజేసే జాబితాలో నువ్వు ఉన్నావా? బిడ్డా, దావీదు ఎలా ఒప్పుకొని దేవుని దగ్గరికి వచ్చి మరలా పడిపోయబడిన స్థానంలో నిలబెట్టబడ్డాడో, ఈ దినమున నువ్వు దేవుని దగ్గరికి రాగలిగితే, యేసు దగ్గరికి వచ్చి నువ్వు క్షమించమని అడగగలిగితే, ఎస్ లార్డ్, ఐ హ్యావ్ మేడ్ మిస్టేక్, ఐ కమిటెడ్ మెనీ థింగ్స్. నేను నీకు వ్యతిరేకంగా చాలా కార్యాలు చేశాను. ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ టు కమ్ అవుట్ ఓవర్ దట్ ఆల్ సిచ్యువేషన్స్, బట్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ హోప్, దట్స్ యూ. వీటిలో నుంచి బయటికి రావడానికి నాకు రావాలనే ఉంది, కానీ అలవాటైపోయింది. నాకు చూడకూడదని నేను వదిలివేయాలనుకుంటున్నాను, కానీ అలవాటు నన్ను వదలటం లేదు. వెళ్ళకూడదు అనుకుంటున్నాను, మాట్లాడకూడదు అనుకుంటున్నాను, అటు నా మనసు తిప్పుకోకూడదు అనుకుంటున్నాను, కానీ ఉండలేకపోతున్నాను. ఒకడు అన్నాడు, నరాలు లాగేస్తున్నాయి అన్నాడు. తాకపోతే నరాలు బలంగా ఉండలేకపోతున్నాయి. బిడ్డ, దేవునిని దూషింపజేస్తున్నావురా నువ్వు, దేవునిని నిందింపజేస్తున్నావు, దేవునిని అవమానపాలు చేస్తున్నావు. అదొకసారి జ్ఞాపకం తెచ్చుకొని దేవుని దగ్గరికి తిరిగిరా. ఇస్కరియోతు యోధ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. అనేక మారులు దేవుడు హెచ్చరించాడు, మీలో ఒకడు, మీలో ఒకడు, మీలో ఒకడు అని అనేక మారులు మాట్లాడాడు. ఇస్కరియోతు యోధ తెలుసుకోలేకపోయాడు. చివరికి ఏమైపోయాడో తెలుసా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, ఒక పొలం కొనుక్కొని ఆ పొలములో మరణించాడు. అతనే ఉరి వేసుకొని ఆ కొనబడిన ధనానికి తన జీవితాన్ని అమ్ముకున్నాడు. బిడ్డ, ఎందుకు నీ జీవితానికి నువ్వే కారకుడు అవుతావు?
ఎందుకు నీ నాశనానికి నువ్వే కారకురాలుగా మారుతావు? ఎంతకాలం రక్షణ లేని అనుభవంలో జీవిస్తావు? ఎంతకాలము తప్పిపోయిన అనుభవంలో ఉంటావు? ఎంతకాలము తొలగిపోయిన మార్గంలో నడుస్తావు? ఎంతకాలము తొలగిపోయిన వాడిగా, తప్పిపోయిన వాడిగా జీవిస్తావు? దేవుణ్ణి నిందిస్తుంటే నీకు నొప్పి తగలటం లేదా? దేవుడు బాధింపబడుతుంటే నీకు బాధ కలగటం లేదా? నీ ద్వారా దేవుని నామం అవమానపరచబడుతుంటే నీకు బాధగా లేదా? దేవుని దగ్గరికి వస్తావా? మరలా దేవుని దగ్గరికి చేరతావా? దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, దావీదును క్షమించిన దేవుడెవరు, నన్ను క్షమించు అని అడగగలిగితే, ప్రభువా, ఎక్కడైతే నేను నిన్ను అవమానపరిచానో, ఎక్కడైతే నేను నిన్ను నిందించానో, ఏ స్థలములైతే నేను నిన్ను దూషణ పాలు చేశానో, ఏ స్థలములైతే నేను నిన్ను తృణీకరింపబడేవాడిగా మౌనినిగా నిలబెట్టానో, అదే స్థలములో నిన్ను గొప్ప చేసేవాడిగా నన్ను మార్చు. అదే స్థానంలో నేను నిన్ను గణపరిచేవాడిగా నన్ను మార్చని దేవుని దగ్గరికి నువ్వు వచ్చి అడుగుతావా? దావీదు నిలబెట్టిన దేవుడు నిన్ను నన్ను నిలబెట్టడానికి సమర్థుడు. దేవుడికి స్తోత్రం. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు, అజయము కలిగిన తండ్రి, స్తోత్రమయ్యా. ఈ దినమున ప్రభువా, ఇస్కరియోతు యోధా అధికారులను, ప్రధాన యాజకులను ఆశ్రయించి నిన్ను కూడా అదే జనాంగం మధ్యలో నడిపించాడు. స్తోత్రం అయ్యా. రక్షింపబడిన మేము, రక్షణ అనుభవంలోకి వచ్చిన మేము ఎక్కడికి వెళితే మాతో పాటు అక్కడికి నువ్వు వచ్చే దేవుడవు. కానీ స్తోత్రాలు, నీ అనుభవంలో నుంచి తొలగిపోయి నీ యొక్క నాయన దైవ సంబంధమైన కార్యములో నుంచి బయటికి వెళ్ళి అన్ని జనుల మధ్యలో నిన్ను దూషణ పాలు చేస్తున్న అనేకులుగా మేము నిలబడుతున్నాం. అయ్యా, మమ్మలను క్షమించండి ప్రభువా. నీ నామమును మహిమపరిచేవాడిగా ఉండుటకు మమ్మల్ని మీరు ఎన్నుకున్నారు. నీ నామమును ఘనపరిచే జాబితాలో ఉండటానికి మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రతి దినము నిన్ను సిలువ వేసేవారముగా కాక, బాహాటముగా నిన్ను సిలువ వేసేవారముగా కాక, అనేకుల ముందు మేము క్రైస్తవులమని, దేవుని బిడ్డలమని నిన్ను ఒప్పుకోవడానికి సహాయం దయచే. దావీదును నిలబెట్టిన దేవుడవు నీవు, దావీదుని క్షమించిన దేవుడవు. నీ దగ్గరికి తిరిగి మరలా చేరుకుంటున్నా, మమ్మల్ని క్షమించండి. దావీదును మరలా ఎలాగో నిలబెట్టారో, నీ నామం మహింపరిచేవాడిగా, నీ నామానికి ఘనత తెచ్చేవాడిగా, అనేకమైన యుద్ధాలలో విజయబేరిని మోగించి నీ నామమును హెచ్చించేవాడిగా హెబ్రోనులో రాజరికాన్ని ఏ విధముగా మీరు అనుగ్రహించారో, అటువంటి హెబ్రోను అనుభవంలోకి మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి. దోషణ దగ్గర నుంచి దీవించే వారి వరకు మమ్మల్ని మీరు మార్చమని, నిన్ను నిందింపజేసే స్థితిలో నుంచి నిన్ను అనేకుల మధ్యలో ఘనపరిచే స్థితిలోనికి మమ్మల్ని మీరు తీసుకొని వెళ్ళమని, నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.